బా ఇవాళ ఫుల్ మిల్సే ఇక కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మిల్స్, వెలుగు పేపర్కి ఫుల్ మిల్స్ దొరికినట్టు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ దొరికినంత సంతోషం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కవిత నిన్న శాసన మండలిలో ఆమె స్పీచ్ చూసినాక ఇక అన్ని సమస్యలను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫ్యామిలీ ప్యాక్, ఒక ఫ్యామిలీ బిర్యానీ దొరికినంత సంతోషం ఉన్నది. ఇక నిన్న తృప్తిగా ఈ వార్తలను ఎట్లా రాసుకురావాలని తృప్తిగా కూర్చున్నట్టున్నారు. ఇప్పుడు ఎంత సంతోషం అవుతుందో వాళ్ళకు కవిత గారి స్పీచ్ చూసినాక. కాంగ్రెస్కి కావచ్చు, వెలుగు పేపర్కి కావచ్చు, నిన్న రాత్రి అన్నమన్న తిన్నారో తినలేదు మరి. ఈ న్యూస్ తోటే వాళ్ళ కడుపు నిండిపోవచ్చు. బా ఇక ప్రాజెక్టుల అంశాలన్నీ పక్కదో పడతాయి, ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు రా నాయన. ఈ బీఆర్ఎస్లు రోజు మన కాళ్ళ మధ్య కట్టెలు పెట్టి మన ఈపుల మీద చింతభరిగలు అందుకొని కొట్టినట్టు ఎత్తాన్లు అని ఎక్కలేని సంతోషం అవుతుంది కావచ్చు. ఇప్పుడు కవిత కన్నీరు పెట్టుకున్నది వెలుగు పేపర్కి చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ దొరికినంత సంతోషం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి జంబో ప్యాక్ బిర్యానీ దొరికినంత సంతోషం అవుతుంది. ఇప్పుడు ఈ వార్తలతోటి వాళ్ళ కడుపు నిండిపోయి ఉంటుంది చూడు. కవిత గారి ఇష్యూయే ప్రధాన సమస్య అన్నట్టు ఎంత బాగా రాసుకొచ్చిండో, ఎంత స్పేస్ ఇచ్చిండో కవిత గారికి. ఒక హాఫ్ పేజీ స్పేస్ ఇచ్చిండు కవిత గారికి. ఇక వేరే సమస్య ఏం లేదు, మొత్తం కవిత గారు మాట్లాడిందే సమస్య అన్నట్టు. హాఫ్ పేజ్ వేరే వార్తలు, ఆఖరికి ముఖ్యమంత్రి గారి వార్త కూడా కిందికి వచ్చింది, కవిత గారి వార్త పైకి పోయి. ఇట్లుంటే ఈ ప్రభుత్వం కుట్ర. ప్రభుత్వం అనుకున్నది ఏదన్నా అంటే ఆ ప్రభుత్వం నెగ్గించుకోవడానికి ఎన్ని కుట్రలైనా చేస్తారు, ఎన్ని దారుణాలకైనా తెగబడతారు. ఇప్పుడు అలాంటి దారుణం ఇది, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే దారుణం ఇది వార్త. సరే కవిత గారు కన్నీరు పెట్టిండ్రు, కవిత గారు బీఆర్ఎస్ని విమర్శించిండ్రు, కేసీఆర్ గారిని విమర్శించకుండానే విమర్శించిండ్రు, కేటీఆర్ గారి పేరు తీయకుండానే విమర్శించిండ్రు, హరీష్ రావుని డైరెక్ట్గా విమర్శించిండ్రు. ఇవన్నీ నిజాలే, కాదంటలేమ్మా. కానీ కవిత పేరు మీద తెలంగాణ సమస్యలను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వెలుగు పేపర్ని వాడుకుంటున్నదో మీరు అర్థం చేసుకోవాలి. ఇంత అద్భుతంగా వాడుకుంటుంది అన్నట్టు ఇప్పుడు కవితను. నీటి వాటాలను డైవర్ట్ చేయడానికి కవిత గారిని వాడుకుంటాను, కవిత గారి వార్తను వాడుకుంటాను. ఫోన్ ట్యాపింగ్ను కొట్టేసింది సుప్రీంకోర్టు అనే అంశాన్ని తెలంగాణ ప్రజలకు తెలియకుండా ఉండడానికి కవిత గారి వార్తను వాడుకుంటున్నారు. రైతు బంధు, రైతు భరోసా వేయలేదు ఇప్పటి వరకు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెర మీదకి తీసుకురాకుండా నిన్న ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసింది ఒక్క వార్త లేదు ఇందులో. ఆటో డ్రైవర్ల వార్తనే లేదు. ఆటో డ్రైవర్లు నిన్న అసెంబ్లీ ముట్టడికి పోతే బక్కజెడిసెనన్న ఇదే రిటైర్ ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని పోతే వాళ్ళని అరెస్ట్ చేసింది కూడా లేదు ఇందులో. ఇవన్నీ గాల్లో కొట్టుకపోయినాయి ఒక్క దెబ్బతోటి. కవిత కన్నీరు పెట్టింది, ఆ కన్నీరు పెట్టిందని ప్రధాన వార్తగా తీసుకొచ్చి కాంగ్రెస్ ఎంత డైవర్ట్ చేయాలో అంత డైవర్ట్ చేస్తున్నారు.